వాళ్ళ భూమి పోతుందంటే వాళ్ళకు ఎట్లయినా మనసు చెల్లిస్తుంది. కాబట్టి సరే మీరు తీసుకునేది ఉంటే వాళ్ళని మెప్పించి వాళ్ళకి తగినంత రేట్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళను ఇంకా ఆల్టర్నేట్ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా, వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ భూమి చూపించడమా, అవి ఆల్టర్నేటివ్ వాళ్ళకి పరిస్థితులు కల్పించి వాళ్ళను సాటిస్ఫై చేసి భూమి తీసుకొని డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇట్లా దౌర్జన్యం అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నువ్వు ఇస్తావా సస్తావా అనేటువంటి వాళ్ళ మీద బొండిగా మీద కత్తి పెట్టి ఏదైతే దౌర్జన్యాలకు దారి తీస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముందు ముందు కూడా ఇలాంటి అన్ని బంద్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో లగ్చర్ల ఏదైతే లగ్చర్లలో మన ఇండివిజువల్లో అరెస్ట్ చేసినటువంటి లంబాడి సోదరులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళకి తగినటువంటి ఏర్పాటు చేసినాకనే అక్కడ అభివృద్ధి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన చిన్నశంకరపడ మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్. చర్ల విషయంలో గిరిజనులను దాడి చేయడం బాధాకరం. ఎందుకంటే మొన్న జరిగిన విషయం భూమి